మేడం మొన్న చూసుకుంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఏమో ఏపీలో వైసీపీ గెలవాలి అన్నారు. ఈరోజు చూసుకుంటే బీజేపీ లక్ష్మణ్ గారేమో కూటమి గెలవాలి అన్నారు. దీనిపై మనం ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అమ్మ కేవలం అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే గెలవాలని చెప్పలా. మా ప్రియమైన అన్నగారు ఎవరైతే బీఆర్ఎస్ అధినేత ఒకప్పుడు మా రాజకీయ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి తెలుగుదేశాన్ని పొగిడిపోయినటువంటి మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అక్కడ జగన్ ప్రభుత్వమే వస్తుంది అని నాకు రూఢిగా తెలిసిందన్నాడు. నిజంగా వాళ్ళు ఇద్దరు ఎవరమ్మా? ఎవరి తాబేదారులు వాళ్ళు, ఎవరి మనుషులు వాళ్ళు? ఎస్, నౌ వీఆర్ ఇన్ ఎన్డీఏ. మేము ఎన్డీఏతో కలిసి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలన్నీ అమలు చేయాలి, ప్రత్యేక హోదా రావాలి. అవి రావాలంటే కేంద్రంలో మోడీ పరిపాలన కావాలి. ఏ అమరావతికి అయితే మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారో అమరావతి నిర్మాణం మరలా కొనసాగాలి. కొన్ని వేల ఎకరాలని దానంగా ఇచ్చినటువంటి అమరావతి రైతుల యొక్క బాధలు తీరాలి అంటే అమరావతి రైతులు పడ్డ ఇటువంటి ఇక్కట్లు ఈ 5 సంవత్సరాల నుంచి బాధలు ఏవైతే ఉన్నాయో, వ్యధలేవైతే ఉన్నాయో అవన్నీ తీరాలంటే అక్కడ ఆడపిల్లల యొక్క కన్నీళ్లను మనం తుడవాలంటే అత్తింటికి పోయి ఈ రోజుకి కూడా ఇచ్చిన ఆస్తిని అమ్ముకోలేని పరిస్థితుల్లో దరిద్రమైనటువంటి జీవితాలతో బాధపడుతున్నటువంటి మా ఆడపిల్లల జీవితాలు. ఎందుకంటే మా ఇంట్లో కూడా 2 కోడళ్ళు మాకు అమరావతి నుంచి వచ్చిన వారు చెప్పుకోలేకపోతున్నారు, ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత కూటమి అధికారంలోకి రావాలి, చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రంలో బలపడాలి, అలాగే కేంద్రంలో మోడీ గారు ఉండాలి. అలాగే తెలంగాణలో అరాచకాలు చూసాం, అన్యాయాలు చూసాం, అకృత్యాలు చూసాం. ఒకప్పుడు రజాకార్ మూవ్మెంట్ని చూసాం. స్వాతంత్రాన్ని భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15, 1947 సిద్ధిస్తే హైదరాబాద్కి సంవత్సరం తర్వాత స్వాతంత్రాన్ని సిద్ధించుకోగలిగాం. ఆ అరాచకం ఎందువల్ల జరిగింది? ఆ రజాకార్ మూవ్మెంట్ ఎందువల్ల రాగలిగింది? ఆనాడు పడ్డటువంటి బాధలన్నింటినీ బండెనక బండి గట్టిన పాటలను మర్చిపోయామా? ఆడవాళ్ళని నగ్నంగాను ఊరేగించి బతుకమ్మ పాటలు పాడించిన దాన్ని మర్చిపోయామా? కేవలం హిందూ మతం కోసం కాదు, రజాకార్ వ్యవస్థ వద్దనుకుంటున్నాం. శాంతి పద్ధతిలో హిందూ ముస్లిం భాయి అంటూ మనం ఒకవైపున రజాకార్ మాకు వ్యవస్థ వద్దంటున్నాం, ముస్లింలు వ్యతిరేకించడం లేదు. రామ్ తెరనాం అల్లాహి, అలాగే అల్లాహో అక్బర్ అంటూ మరొక వైపున ఏదైతే రఘుపతి రాజారాం అని చెప్పి మహాత్మా గాంధీ పలికారో అది ఉండాలి అని చెప్పి, ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలని గాంధీజీ కలిగినటువంటి వ్యవస్థ కోసం అల్లా రామ్ రహీం ఏకే అనేటువంటి నినాదం ఉన్నటువంటి ఈ భాగ్యనగరంలో, పూదోటలాగా ఉన్నటువంటి ఈ భాగ్యనగరం అని పేరునిచ్చేటువంటి ఒక ముస్లిం నవాబు అయినప్పటికీ, ఒక ముస్లిం రాజ్యం అయినప్పటికీ కూడా హైందవ మతం విరజిల్లాలని చెప్పి హిందూ ముస్లింలంతా ఏకదాటి మీద రావాలంటే ఇక్కడ అరాచక శక్తుల్ని, అన్యాయ శక్తుల్ని, పేదరికాన్ని పెంచుతూ వారు మాత్రమే ఉన్నత దశలో ఉండేటువంటి ఈ ఎంఐఎం మనకొద్దు. ఒకప్పుడు ఎంఐఎంని నాకన్నా కూడా తక్కువ ఓట్లు వాళ్ళు సాధించారు అసెంబ్లీలో. నేను ఒకటే అడుగుతూ ఉండేదాన్ని, కర్ఫ్యూలు పెట్టించండి, మీరు మాత్రం ఏసీ రూముల్లో కూర్చోండి. ఒక రిక్షా దొక్కేవాడు లేకపోతే ఒక ఆటో నడిపేవాడు 3 రోజుల పాటు కర్ఫ్యూ ఉంటే అన్నం లేకుండా అలమటించేటువంటి సంఘటనలు మర్చిపోతామా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉండేదాన్ని. నాకు సమాధానం ఆ రోజు ప్రజలు నాకు ఓటు వేశారు. నన్ను అత్యధికంగా ఎంబీటీ ఎంఐ కన్నా కూడా ముందు తీసుకెళ్ళగలిగారు అసెంబ్లీలో. మరలా అది పునరావృతం కావాలి. ఈ రోజున మాధవీలతని హైదరాబాద్లో గెలిపించాలి, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారిని గెలిపించాలి. కిషన్ రెడ్డి గారు మాకు సికింద్రాబాద్కి అనేక సేవలు చేశారు. ఎప్పుడు పిలిచినా పలికే నాయకుడిగా ఉన్నాడు. అందరితో కలుపుగోలుతనంగా వెళ్తాడు. నాకు ప్రత్యేక అనుబంధం కూడా ఆయనతో ఉంది. అందుకే ఆయన గెలవాలి, మాధవీలత గెలవాలి. గుండెలో గుండె పెట్టి గొంతుకుతో 1000 గొంతుకులతో ప్రశ్నిస్తున్నటువంటి వీరి యొక్క బీజేపీ నాయకులు గెలవాలని చెప్పి, అరాచక అన్యాయమైన శక్తుల్ని ప్రతిఘటించాలని చెప్పి, మతం అంటే పూల సౌరభాలను వెదజల్లేది మతం. ఒక చిన్న మాట చెప్పాలండి మీ దగ్గర. ఇక్కడ అసలు హిందూ మతంలో ఉన్న గుడి దగ్గర అగరవత్తులను ఎవరు అమ్ముతారు? హిందూ మతంలో ఉన్న గుడి దగ్గర పూలని ఎవరు అమ్ముతారు? ముస్లిం సోదరులు కాదా? మరి బీబీ నాంచేరి గారు ముస్లిం కాదా? అంత మాత్రాన వాళ్ళని ఎప్పుడైనా ద్వేషించామా? వాళ్ళు ఎప్పుడైనా హిందూ దేవుళ్ళకి అగరవత్తులు ఇవ్వటం, పూలు ఇవ్వటం ఆపేశారా? ఒక వైపున చార్మినార్కి వెళ్తే అటు భాగ్యలక్ష్మి ఆలయం, ఇటు పక్క మసీదు, ఇంతకన్నా మత సామరస్యం ఎక్కడైనా ఉంటుందా? ఈరోజు మతం పేరు చెప్పి ఓట్లు అడుకోవడం అనేది అన్యాయం. కానీ బీజేపీ ఎక్కడ మతం పేరు చెప్పటలా, హిందూ విధానాన్ని, హిందూ సంస్కృతి కావాలంటది. హిందూ సంస్కృతి అంటే ఒక జీవన విధానం, మతం కాదు. ఓకే, నమస్తే.
నమస్తే.